హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను. దానికోసం సోనీ QX10 అనే చిన్న కెమెరా, స్మార్ట్ కెమెరా తెచ్చాను. అది మీకు అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది అమెజాన్ లోగో. దీన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. హాయ్, ఇది అమెజాన్ నుంచి వచ్చిన బాక్సు. ఇది అమెజాన్ కాటన్ బాక్సు. చూడండి, ఎంత అమెజాన్ లోగోలే ఉన్నాయి. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తాను. బాక్స్ ఓపెన్ చేసినాక సోనీ కెమెరా బాక్స్ ఇట్లా రౌండ్గా ఉంది. దాంట్లో అమెజాన్ వాళ్ళ బిల్లు ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ బాక్స్ బిల్లు పక్కన పెట్టేద్దాం. ఈ బాక్స్ మీద ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. బాక్స్ మీద కెమెరా లోగో అయితే ఒకటి ఇచ్చున్నాడు, QR కోడ్ ఇచ్చున్నాడు. మొత్తం చైనా లాంగ్వేజ్లో ఉంది. AQ+1 సెలక్షన్ సెట్ అని ఉంది. బాక్సు సోనీ హోలోగ్రామ్ ఉంది. షైబర్ షాట్ DSC-QX10 అని మెన్షన్ చేస్తున్నాడు. చుట్టూ చూద్దాం. బార్కోడ్లు అయితే ఇచ్చున్నారు. ఇది వైఫైకి NFC సపోర్ట్తో పనిచేస్తుంది. ఏ స్మార్ట్ ఫోన్కైనా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మైక్రో SD కార్డ్ అని రాస్తున్నాడు. దీంట్లో మనకైతే మైక్రో SD కార్డ్ రాదు. ఇది 10x ఆప్టికల్ జూము, 18.2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బాక్స్ కింద అయితే ఇంకేం మెన్షన్ చేయలేదు. ఒకసారి బాక్సు ఓపెన్ చేద్దాం, లోపల ఏమేమి ఉన్నాయో. బాక్సు ఓపెన్ చేయగానే ఫస్ట్ కెమెరా ఉంది. కెమెరాని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. దాని మీద ఏమేమి ఫీచర్స్ అనేది రాసున్నాడు. ఇది ఫ్రంట్ సైడ్ లెన్స్, ఆప్టికల్, సైడు బ్యాటరీ ఇండికేటరు, బ్యాటరీ ఏ లెవెల్లో ఉందని ఇండికేట్ చేసేది. ఇక్కడ మనం ట్యాగ్ తగిలించుకోవచ్చు కింద పడిపోకుండా చేతికి వేసుకోవడానికి. కింద ట్రైప్యాడ్ బిగించుకోవడానికి స్క్రూ పాయింట్ ఇచ్చాడు. పైన NFC సిస్టమ్ ఇచ్చాడు. పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు. ఇక్కడ జూమ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి ఇచ్చున్నాడు. షట్టర్ ఓపెన్ బటన్ ఒకటి ఇచ్చున్నాడు. బ్యాక్ సైడ్ చూసుకుంటే సోనీ వాళ్ళ స్టిక్కర్ ఒకటి ఉంది ఫీచర్స్కి. బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాటరీ వేసుకోవడానికి
ప్లస్ మైక్రో SD కార్డు ఇన్సర్ట్ చేసుకోవడానికి. ఇది 128 GB దాకా సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్కి వైఫై ద్వారా కనెక్ట్ అవుతుంది. మనం చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ దాంతో ఈజీగా చూసుకోవచ్చు. ఇంకా బాక్స్ లోపల ఏమున్నాయో ఒకసారి చూసేద్దాం. బాక్స్ లోపల యూజర్ మాన్యువల్స్, వారంటీ కార్డ్స్, కూపన్స్ కొన్ని ఇచ్చాడు. వాళ్ళ కంపెనీ లోగో వచ్చే కూపన్స్ మొత్తం. దీనికి వైఫై కనెక్ట్ అవ్వడానికి బార్కోడ్ కానీ, యాప్కి స్కాన్ చేసేదానికి కానీ బార్కోడ్ కానీ ఏమీ లేదు. పక్కన పెట్టేద్దాం. లోపల ఇంకేమేమి ఉన్నాయో చూసేద్దాం. యూజర్ గైడ్ ఒకటి ఇచ్చాడు. మైక్రో USB టు మైక్రో USB కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇదేంటంటే మనకు ఛార్జింగ్ చేసుకోవడానికి ప్లస్ డేటా ట్రాన్స్ఫర్కి పనికొస్తుంది. పోతే ట్యాగ్ ఒకటి ఇచ్చాడు, కెమెరాకి కట్టుకొని కింద పడిపోకుండా. బ్యాటరీ ఒకటి ఇచ్చాడు. ఇది 670 mAh బ్యాటరీ. ఇది మనకు 1.5 hour దాకా వీడియో రికార్డింగ్కి వస్తుంది ఒకసారి ఛార్జ్ చేస్తే. ఇది వచ్చి స్మార్ట్ ఫోన్ హోల్డర్. ఇది మనం స్మార్ట్ ఫోన్కి కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగా స్మూత్గా ఈజీగా ఉంది. మనకు 6.7 ఇంచ్ మొబైల్ దాకా ఇందులో పడుతుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. కాకపోతే ఇది 1080p వరకే రికార్డ్ చేస్తుంది, 4K రికార్డ్ చేయదు. సరే బ్యాటరీ వేసి ఆన్ చేసి చూద్దాము. పవర్ ఆన్ చేస్తాం. పవర్ ఇండికేటర్. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని హోల్డర్లో పెట్టుకొని అది ఆప్టికల్ జూమ్, 10x ఆప్టికల్ జూమ్. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. ఇది ఒకసారి నేను ట్రై చేసి మీకు మళ్ళా రివ్యూ చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.